విశాఖ జిల్లా గాజువాక సమత నగర్ లో గల షిరిడి సాయి శాంతి ధామంలో గురు పౌర్ణమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గత 3 రోజులుగా షిరిడి సాయి శాంతి ధామంలో ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి సాయినాథుడికి రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఇక్కడ షిరిడి సాయినాథునికి దర్శించుకుంటే వారి సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తులకి నమ్మకమని అన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ చైర్మన్ కనిరెడ్డి శ్రీనివాస్, చైర్మన్ దుగ్గి లోకేందర్ రెడ్డి, రవిశేఖర్, ఆర్ వెంకటేశ్వరరావు, వైవి రమణ, బండి శ్రీనివాసరావు, బి సత్యనారాయణ, కెఎస్ రెడ్డి, బిఎస్ రెడ్డి, నక్క లక్ష్మణరావు, సత్యం బాబు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా ప్రతినిధికి నమస్కారం. సాయినాథం దయ వలన ఎప్పటిలాగే ఇప్పటికి 13 సంవత్సరాల నుండి చేస్తున్న కార్యక్రమాలన్నీ ఈరోజు కూడా చేశాము. ఈరోజు కూడా మీ అందరి సహకారంతో, మా కమిటీ మెంబర్ సహకారంతో, మా సేవకులు సాయి సేవకుల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ 3 రోజులు కూడా దిగ్విజయంగా జరిగింది. కొన్ని పరిస్థితుల వలన ప్రతి సంవత్సరం లాగా 5 రోజులు కాకుండా ఈ సంవత్సరం మూడు రోజులకే కుందించాము కొన్ని కారణాల చేత. అంచేత ఏంటంటే ఉన్న దాంట్లో బాగా చేసామనిపిస్తుంది. భక్తులు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి లక్షవారం కూడా అన్నప్రసాదం పెడతాము. మినిమం 500 నుంచి 800 మంది వరకు వచ్చి అన్నప్రసాదం తీసుకుంటారు. ఇది భక్తులు డొనేషన్ ఎక్కువ ఇస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా భక్తులు డొనేషన్ ఇవ్వకపోయినా సరే కమిటీ మెంబర్సే గుడి సైడ్ నుండి అన్నదానం పెడతాము. ఇక్కడ ఏంటంటే ఇంకొక విశిష్టత, ఎవరిని కూడా తిప్పి అన్నం లేదు అయిపోయిందని చెప్పి పంపించాం. కడుపు నింపే పంపిస్తాం. ఇంకా 10 మంది ఉన్నారు కనుక మేము మళ్ళా బియ్యం వేసి వండించి అన్నప్రసాదం పెడుతున్నామండి. ఇదంతా సాయినాథుని దయ, మా సాయి సేవకులు, మా భక్తులు అందరూ కోఆపరేషన్తో ఇదంతా జరుగుతుంది. ఇదంతా నా ఒక్క గొప్పతనం కాదండి. మా కమిటీ మెంబర్స్, మా సాయి సేవకులు అలాగే అందరూ కూడా నాకు సహకరించి ఎంతో దిగ్విజయంగా చేశారు. ముఖ్యంగా మీకు కూడా కవర్ చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, చైర్మన్ గారు చెప్పినట్టుగా సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా దేదీప్యమానంగా చేశాం. మొదటి రోజు హోమములు చేశాము, సాయి చాలీసా చదివించాము, హనుమాన్ చాలీసా చదివించాము, లలిత సహస్రనామం చేయించాము, విష్ణు సహస్రనామం చేయించాం. మొదటి రోజు బాబా వారికి అంకురార్పణతో స్టార్ట్ అయ్యి రెండో రోజు ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని చెప్పి అర్ధనామ సప్తాహంతో స్వామివారికి నిన్నంతా కూడా చెప్పుకున్నాం, జపం చేశాము అంతా కూడా ఓం సాయి, శ్రీ సాయి అని. అలాగే ఇది ఈరోజు 3వ రోజు స్వామివారికి కాకడ హారతితో స్టార్ట్ అయ్యి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం తెల్లవారి 6:30 గంటల నుంచి 12:30, 1 గంట వరకు దేదీప్యమానంగా జరిగింది. స్వయంగా భక్తులే వచ్చి స్వామివారికి పాలాభిషేకం చేసుకోవటం ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే 10,000 నుంచి 15,000 మంది తెల్లవారి నుంచి 5 గంటల నుంచి 12:30, 1 గంట వరకు అలా స్వామివారికి అభిషేకం జరుగుతూనే జరిగింది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్న సమారాధన జరిగిందండి. మన కమిటీ హాల్లోనే ఇక్కడ చేసాం, హెచ్ఐసి కమిటీ హాల్లో. తర్వాత 108 ప్రసాదాలతో మహా నైవేద్యం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెట్టి స్వామివారికి అర్పించాము. అలాగే ఈవినింగ్ సంధ్యాహారతి ఉంటుంది, ప్రత్యేక పల్లకి సేవ కూడా ఉంది. తర్వాత పుష్పయాగం, స్వామివారికి చాలా ఇష్టం, పువ్వులంటే చాలా ఇష్టం. షిరిడీలో కూడా ఆయన సపరేట్గా ఒక పూల తోటనే లెండివనం అని చెప్పి వేసుకున్నారు. ఆ విధంగానే అందుకని అంత ఇష్టం కాబట్టి ఆయనకి పుష్పయాగం ఇవాళ ఒక 50 కేజీలు 100 కేజీలు పువ్వులు తెప్పించాము. పుష్పయాగం భక్తుల చేత చేయిస్తాం, అది కూడా ఈవినింగ్. తర్వాత నక్షత్ర హారతి ఉంటుంది, తర్వాత నైట్ హారతి, సేజ హారతి ఉంటుంది, తర్వాత పవలింపు సేవ ఉంటుంది. స్వామివారికి ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం ఈ సమతానగర్ ఆలయంలో ప్రత్యేకంగా జరిపించుకుంటున్నారు ఆయన. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. మరి ముఖ్యంగా అందరికీ కూడా, సాయి భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. షిరిడి సాయి సాయంత్రం సమతాన అంటే ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఒక విశేషంగా భక్తుల్ని అలరిస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చాలా ఎక్కువ మంది భక్తులు ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకున్నారు వాళ్ళ స్వహస్తాలతో. అటువంటి ప్రత్యేకత ఏంటంటే మన గాజువాక ఏరియా కాకుండా సిటీలో కూడా ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత అండి. ఇదేంటంటే ఇక్కడికి వచ్చాము, స్వామివారిని దర్శించుకున్నామంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క కోరికలు అనేది నెరవేరుతాయండి. అదొక పేరు అనేది రావడం జరిగింది.
ఈ యొక్క షిరిడి సాయిధామం కమిటీ అనేది ఏంటంటే ఒక యూనిటీగా ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తున్నారండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి ఈ యొక్క అభిషేకాలు అవనివ్వండి, 108 రకాల ప్రసాదాలతో మహానైవేద్యం, అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా దిగ్విజయంగా ఈరోజు కార్యక్రమాన్ని జరపడాలండి. దానికి కారణం ఏంటంటే మరీ ముఖ్యంగా సాయి భక్తులు, సాయి సేవకులు, మరీ ముఖ్యంగా కమిటీ సభ్యులందరండి అందరి యొక్క సమిష్టికృతితో ఈరోజు ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా శ్రీ షిరిడి సాయిధామం సమతానంలో జరపడం జరిగిందండి. ఓం సాయి.